నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ నామపత్రం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రేపు అధికారికంగా వెలువడనున్న ప్రకటన పాసమైలారం దుర్ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమం మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ బాధితులకు అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి సమీక్ష బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్న గృహ నిర్మాణ మంత్రి ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వెల్లడి బనకచెర్లపై రేపు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తమ్ అంగరంగ వైభవంగా వరంగల్ భద్రకాళి నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు విరోధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు రేపు హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం యువతకు మరిన్ని అవకాశాలు అందించేలా మై భారత్ 2.0 ప్లాట్ఫామ్ ప్రారంభం ఉపాధి నైపుణ్యత పెంచేలా ప్లాట్ఫామ్ను తీర్చిదిద్దుతామన్న అశ్విని వైష్ణవ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం లండన్ వేదికగా మొదలైన వింబుల్డన్ 2025 టైటిల్ కోసం మరోసారి వేట్ను ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ టాప్ సీడ్గా బరిలోకి దిగుతున్న సినార్ ఇక వివరాలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది నామినేషన్ గడువు ముగిసే సమయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేశారు దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది అయితే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారనే విషయాన్ని పార్టీ రేపు అధికారికంగా ప్రకటించనుంది కాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం అన్ని రకాల సమాలోచనలు జరిపింది ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని ప్రకటించిన హైకమాండ్ పలువురు నేతలు అందుబాటులో ఉండాలని సూచించింది దీంతో బరిలో మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి అయితే రాష్ట్రంలో పార్టీలోని సీనియర్ నేతలంతా అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును సిఫారసు చేయడంతో అనూహ్యంగా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాల్సిందిగా రామచంద్రరావుకు అధిష్టానం సమాచారం అందించింది దీంతో పార్టీ సూచన మేరకు రామచంద్రరావు మాత్రమే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటారని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ తరపున ఎవరు నామినేషన్ వేసినా వారికి తమ మద్దతు ఉంటుందన్నారు పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమన్న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి సహకరిస్తామని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామన్నారు అరవింద్ పార్టీ తరఫున అధ్యక్షులుగా ఎవరు నామినేషన్ చేసినా పార్టీ డెసిషన్ కి పూర్తిగా కట్టుబడి ఉన్నాము రానున్న కాలంలో పార్టీని పూర్తిగా బలపరిచే పని చేస్తాము అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఆ నేతలు తక్కువ స్థాయి కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ పడే హక్కు ఉందన్నారు అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఏ నాయకుడు తక్కువ కాదన్నారు బీజేపీతో సంబంధం లేని వారు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరో చెబితే తమ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేయరని అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానాందే తుది నిర్ణయమన్నారు బండి సంజయ్ అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు అది ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరికి ఏమవుతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పడుతుంది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కాదు ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది
గోషామాలే ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. పార్టీలో అంతర్గతంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పార్టీ అధ్యక్షులు ఇతర కీలక నాయకులకు తెలిపినట్లు పేర్కొన్నారు. తాను లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కాగా 2014 నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రాజాసింగ్ చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి వరకు పీవీఎన్ మాధవ్ మాత్రమే నామినేషన్ వేశారు. అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. మాధవ్ తండ్రి బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత చలపతిరావు గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రస్తుతం పనిచేస్తున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసిమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో సంభవించిన ఈ ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు చూద్దాం. సంగారెడ్డి జిల్లా పాసిమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు మృతి చెందారు. 5గురు ఘటనా స్థలంలోనే మరణించగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 26 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఫైనల్ ప్రోడక్ట్ 5 మంది వర్కర్లు ప్లస్ జనరల్ షిప్ లో ఇంకో 25 మంది వారి పనిలో ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్. వైద్య సేవలే గాని అందించే బాధ్యత ప్రభుత్వాన్ని. పేలుడు తీవ్రతకు కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ప్రొడక్షన్ విభాగం భవనం కూలిపోగా మరో భవనం తీవ్రంగా దెబ్బతింది. కొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. 11 ఫైర్ టెండర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి రెస్క్యూ, వైద్య సహాయం, బాధితుల సమాచార సేకరణను సమన్వయం చేస్తోంది. ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. బిల్డింగ్ G+2 మొత్తం 3 ఫ్లోర్స్. సో దీంట్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వేరే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ డ్రైయింగ్ యూనిట్ ఉంటుంది. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ని డ్రై చేసే యూనిట్ లో సమ్ ఎర్రర్ జరగడం వలన ఇది బ్లాస్ట్ అయింది. దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. మిగతాదంతా కూడా ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళతోటి ఇన్వెస్టిగేట్ చేపించేసి సరైన కారణాన్ని తెలుసుకుంటాం. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేసి బాధితుల్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని, బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ ఘటనపై స్థానికంగా పర్యవేక్షణ చేస్తున్నారు. వారు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కార్మికుల కుటుంబాలను ఆదుకునేలా చర్యలను పరిశీలిస్తున్నారు. మరోవైపు రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి PMNRF నుంచి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.
గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా 26 మంది గాయపడ్డారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో రేపు నిర్వహించనున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరు కానుంది. రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికీ నిజానిజాలు తెలిపేలా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా మంత్రి ఉత్తమ్ నీటిపారుదల రంగ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటాయో సమగ్రంగా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు, శాసన మండలి, శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ విభాగాలకు చెందిన కమిషన్ల చైర్మన్లు, సభ్యులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. నగరంలో హైడ్రా కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్లో పర్యటించిన సందర్భంగా ఈట్ల మాట్లాడుతూ పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. బంజారాహిల్స్లో కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాంగ్రెస్ నేతలు కబ్జా చేసి ఆక్రమించారని, వాటి కోసమే జీవో నెంబర్ 58, 59 తీసుకొచ్చారని ఆరోపించారు. పేదోళ్ల బతుకుల్లో మట్టి కొడితే ఏమొస్తుందని ప్రశ్నించిన ఈటెల రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు ఇవ్వని ఇళ్లను మాత్రమే అధికారులు కూల్చివేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇకనైనా నిరుపేదల విషయంలో సర్కార్ పక్షపాతంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. లేదంటే భారీ ఉద్యమం తప్పదని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులెక్కలు చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గూడును చెదరగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు, కొత్తగా కడుతున్న కాలనీలు కాదు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలి పోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. The world's largest accounting body, the Institute of Chartered Accountants of India, ICAI, proudly celebrates 77 years of trust, transparency and excellence. With Vishwasniya as the guiding light, the ICAI continues its march towards the vision of Viksit Bharat, shaping and powering India's economic growth. Join us in celebrating the 77th CA Day on July 1st at Bharat Mandapam, New Delhi from 3:30 p.m. onward. వార్తలకు పునఃస్వాగతం. వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు విరోధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేవాలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో సారెలు సమర్పిస్తూ సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో దేవాలయ ఈవో శేషు భారతి మాట్లాడుతూ శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరిస్తామని, భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. భక్తుడు వైకుంఠం మాట్లాడుతూ ప్రతిరోజు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటానని, ఈ ఉత్సవాలు తనకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయని చెప్పారు. భద్రకాళి దేవస్థానంలో అలాగే ఇప్పుడు ప్రస్తుతం శాకంబరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శాకంబరి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు భక్తులు వారికి తోచిన మరి వస్తువులు కానీ, చీరలు కానీ, సారెలు కానీ
అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది. మరి లలిత పారాయణం చేస్తున్నారు, అన్ని రకాలు కూడా చేయడం జరుగుతోంది. రేపు 8వ తారీఖు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు కూడా 20,000 మంది గ్రూపుగా కూరగాయలను పట్టుకొని రావడం జరుగుతోంది ఓసిటీ నుంచి. మరి అందులో అందరూ పాల్గొనవచ్చు. అదేవిధంగా 10వ తారీఖు ఉదయం అమ్మవారిని అలంకరణ జరుగుతుంది. 9వ తారీఖు రాత్రి అంతా అమ్మవారికి ఆ కూరగాయలతో అలంకరణ చేస్తారు. కనుక ఎవరైనా సరే ప్రేమగా అమ్మవారిని కోరుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జర్మనీలోని హంబర్గ్లో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక UITP 2025 అవార్డుల కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి గాను హైదరాబాద్ L&T మెట్రో రైల్ లిమిటెడ్ ప్రత్యేక పురస్కారాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ మెట్రో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తోడ్పాటుతో L&T MRHL ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ రెవెన్యూ పర్ ట్రైన్ ప్రాజెక్టుకు గాను తాజాగా ఈ పురస్కారం లభించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిర్వహించే ఈ పురస్కార కార్యక్రమం అర్బన్ మొబిలిటీని తీర్చిదిద్దుతున్న పరివర్తనాత్మకమైన ప్రాజెక్టులకు విశిష్ట గుర్తింపునిస్తోంది. గ్లోబల్ నెట్వర్క్ UITPలో 100కు పైగా దేశాల నుంచి వివిధ ప్రజా రవాణా మాధ్యమాలకు చెందిన 1900 ఆర్గనైజేషన్లకు సభ్యత్వం పొందాయి. 2025 ఎడిషన్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ట్రాన్సిట్ ఆపరేటర్ల నుంచి 500కు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో హైదరాబాద్ మెట్రో సంస్థ సమర్పించిన ఎంట్రీకి టాప్ 5లో ఫైనలిస్టుల షార్ట్ లిస్టులో చోటు దక్కింది. డేటా సమర్థత ఆధారిత విధానాలకు గాను ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నిర్వహిస్తారు. మరుసటి రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎంచుకోవాలని ప్రయాణికులకు సూచించారు. నిరుపేదలకు గృహవసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలతో ఇళ్లను నిర్మించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. పేద ప్రజలకు మరింత చేయూతనివ్వాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఇందులో 1,23,000 ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిర్మాణంలో కొన్ని జిల్లాల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని మంత్రి పొంగులేటి సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను కెప్టెన్. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. The world's largest accounting body, the Institute of Chartered Accountants of India, ICAI, proudly celebrates 77 years of trust, transparency and excellence. With Vishwasniya as the guiding light, the ICAI continues its march towards the vision of Viksit Bharat, shaping and powering India's economic growth. Join us in celebrating the 77th CA Day
on July 1st at Bharat Mandapam, New Delhi from 3:30 p.m. onward. వార్తలకు పునఃస్వాగతం. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు రైలు రోకోకు పిలుపునిచ్చామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైలు రోకో కార్యక్రమం చేసి తీరుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైలు రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ను తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ బీసీ సమాజం పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని, అసెంబ్లీ కౌన్సిల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 వేర్వేరు బిల్లులు పాస్ చేసిందని చెప్పారు. హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో పలువురు ఉద్యోగులు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దశాబ్దానికి పైగా వివిధ విభాగాల్లో సేవలందించిన వారు ఇవాళ రిటైర్ కావడంతో వారికి వీడ్కోలు పలికేందుకు దూరదర్శన్ సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వివరాలు చూద్దాం. హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన 9 మంది ఉద్యోగులు ఇవాళ పదవీ విరమణ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహించిన డి చంద్రబాబు, ప్రైవేట్ సెక్రటరీ ఎంఎన్ఎల్ లలితా కుమారి, గ్రేడ్ 1 స్టెనోగ్రాఫర్ కె సుబ్బారావు, సీనియర్ టెక్నీషియన్ పి రాజలింగం, టెక్నీషియన్ కె శ్రీనివాసులు, లోయర్ డివిజన్ క్లర్క్ ఎన్ రమాదేవి, ఫ్లోర్ అసిస్టెంట్ బి కృష్ణ, ఫ్లోర్ అసిస్టెంట్ ఎం పల్లేశ్వరరావు, హెల్పర్ దేవా సుధాకర్ ఇవాళ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీడీజీ ఎన్వి రమణ, ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ, న్యూస్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుప్రశాంతి దేవితో పాటు దూరదర్శన్ వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన వారిని ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా డీడీజీ ఎన్వి రమణ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన 9 మంది సేవలను కొనియాడారు. డీసీపీ గారికి నాకు తక్కువ పరిచయం అని చెప్పలేను, కానీ ఇక్కడ ఉన్న పరిచయంలోనే నాకు పరిచయం. కానీ ఎక్స్ట్రా అతను వెరీ సైలెంట్ వర్కర్. నాకు అతను ఫస్ట్ పరిచయం వెన్ హీ కేమ్ టు శ్రీనగర్, ఐ మెట్ హిమ్. అక్కడ కలిసాను, ఐ వాజ్ ఇంటరాక్టెడ్. ఐ కేమ్ టు నో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ వర్కర్. మన కె శ్రీనివాస్ కంట్రిబ్యూషన్ ఉన్నది లే ఇతను కూడా సైలెంట్ వర్కరు, వెరీ గుడ్ కంట్రిబ్యూటర్ అండ్ ప్రెసిషన్ లెవెల్ వర్క్ కూడా ఇతను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రియల్ టెక్నికల్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్ విచ్ యూ గివెన్ టు ఆల్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకున్నారు. I will start with my program colleagues, Krishna and Palleswarrao. I can proudly say that both Krishna and Palleswarrao, they proved their mettle very successfully. సుబ్బారావు గారితో 32 సంవత్సరాలు అనుబంధం నాకు. నేను ఎక్కువ కాలం ప్రజెంటేషన్లో పనిచేయటం వల్ల సుబ్బారావు గారితో అప్పటి నుంచి వ్యక్తిగతంగా, అఫీషియల్ పరంగా కూడా ఎంతో అనుబంధం ఉంది. ఇంత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ. న్యూస్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుప్రశాంతి దేవి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన వారి సేవలను దూరదర్శన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. వీరిలో కొంతమందితో నాకు బాగా ఇంటరాక్షన్ ఉంది, కొంతమంది కొంచెం తక్కువ. బట్ నేను వారి గురించి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అది ఇందాక సార్ చెప్పారు, కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలి. ఏ వర్క్ ఇచ్చినా కూడా ఆయన తను పూర్తిగా సిన్సియారిటీ తోటి ఆ వర్క్ చేసేవాళ్ళు. కృష్ణ గారు డెఫినెట్గా న్యూస్ యూనిట్ వచ్చేసి మిస్ అవుతుంది మిమ్మల్ని. ఈరోజు రిటైర్ అవుతున్న వాళ్ళందరూ చాలా సైలెంట్ పర్సన్స్ అని. అది నిజమేను. సైలెంట్గా వాళ్ళు 100% తమ ఇచ్చిన వర్క్కి 100% న్యాయం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. 9 మందికి వార్తా విభాగం తరపున
బెస్ట్ విషెస్ చెప్తున్నామండి. మీరందరూ ఆయురారోగ్యాలతోటి సంతోషంగా అందరూ హెల్తీగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2 నుంచి 5 దేశాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఘానాలో వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు, నమీబియాలో యూపీఐ విస్తరణపై చర్చలు జరుగుతాయి. ఘానాలో జూలై 2-3 తేదీలో మోదీ అధ్యక్షుడు జాన్ డ్రమనీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం అక్కడి పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. ఘానాతో భారత్కు $3 బిలియన్ వాణిజ్యం, $2 బిలియన్ పెట్టుబడి వ్యాపారం ఉంది. జూలై 4న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో, అనంతరం జూలై 4 నుంచి 5 వరకు అర్జెంటీనాలో పర్యటిస్తారు. ఆ తర్వాత జూలై 5 నుంచి 8 వరకు బ్రెజిల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొంటారు. నమీబియాలో జూలై 9న అధ్యక్షురాలు నెటుంబో నంది ఎడెట్వటతో మోదీ చర్చలు జరుపుతారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపింది. యువతకు కొత్త అవకాశాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మై భారత్ 2.0 ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ నికేతన్లో మై భారత్ 2.0 కోసం యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, సామాజిక బాధ్యతలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ ప్లాట్ఫామ్ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. వారి కెరియర్ను నిర్మించుకునేందుకు సమగ్ర వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వేదిక యువత ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించారన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ మై భారత్ 2.0 ప్లాట్ఫామ్ నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానమై ఉపాధి అవకాశాలను అందిస్తుందని తెలిపారు. ఈ పోర్టల్లో 12 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైంది. మెన్స్ సింగిల్స్లో అల్కరాజ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్నాడు. టాప్ సీడ్ సిన్నర్ తొలి వింబుల్డన్ టైటిల్పై కన్నేశాడు. మరోవైపు 7 సార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన సెర్బియన్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ 8వ టైటిల్ గెలిచి అత్యధిక వింబుల్డన్ టైటిల్స్ గెలిచి ఫెదరర్ రికార్డును సమం చేయాలని భావిస్తున్నాడు. జర్వాజ్, డ్రాపర్, ఫిల్జ్, మెద్వేదేవ్ తొలి వింబుల్డన్ టైటిల్ గెలవాలనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ టోర్నీలో అందరి దృష్టి యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ పైనే ఉంది. గత 3 ఏళ్లుగా టెన్నిస్లో సంచలన విజయాలు సాధిస్తున్న ఈ స్పెయిన్ వీరుడు హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్ పై కన్నేశాడు. 2023లో 5 సెట్ల పోరాటంలో జోకోవిచ్కు బిగ్ షాక్ ఇచ్చిన అల్కరాజ్ 2024లో జోకోవిచ్ను వరుస సెట్లతో సిత్తుగా ఓడించాడు. 2025లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఈ యువ స్పెయిన్ సంచలనం 2వ సీడ్గా బరిలోకి దిగుతున్నాడు. టాప్ సీడ్గా సిన్నర్ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ. నామపత్రం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. రేపు అధికారికంగా వెలువడనున్న ప్రకటన. పాసమైలారం దుర్ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమం. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ. బాధితులకు అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి సమీక్ష. బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్న గృహ నిర్మాణ మంత్రి. ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వెల్లడి. బనకచెర్లపై రేపు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తమ్. అంగరంగ వైభవంగా వరంగల్ భద్రకాళి నవరాత్రి మహోత్సవాలు. 5వ రోజు విరోధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. రేపు హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. యువతకు మరిన్ని అవకాశాలు అందించేలా మై భారత్ 2.0 ప్లాట్ఫామ్ ప్రారంభం. ఉపాధి, నైపుణ్యత పెంచేలా ప్లాట్ఫామ్ను తీర్చిదిద్దుతామన్న అశ్విని వైష్ణవ్.
డిజిటల్ ఇండియా కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం. లండన్ వేదికగా మొదలైన వింబుల్డన్ 2025 టైటిల్ కోసం మరోసారి వేటను ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్, టాప్ సీడ్గా బరిలోకి దిగుతున్న సినర్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.